జేబీమానందరికి గుడ్ మార్నింగ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శివుని భక్తులకు, శివుని యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు పండుగ కాబట్టి మీ యొక్క ఆరోగ్యాలు, మీ యొక్క సంతోషాలు, మీ యొక్క ఫ్యామిలీ అందరికీ కూడా మీ యొక్క దైవభక్తిని శివుని దగ్గర కనపరుచుకోవాలని వేడుకుంటున్నాం. ఒకటి, నాకు శివుడు అంటే ఇష్టం, శివుని భక్తులు అంటే కూడా ఇష్టం. ఎందుకో రీజన్ ఏంటిదంటే, శివుని భక్తులు బుద్ధిజానికి చాలా దగ్గరలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కులాన్ని, మతాన్ని, ఆడ మగ, చిన్న పెద్ద ఇట్లాంటివి పాటించరు. నచ్చితే వాళ్ళ ఆరాధ్య దైవాన్ని అందరూ ఒకటిగా పూజిస్తారు. ఇది బాగా నచ్చుతుంది. ఈక్వల్గా ఉంటారు. ఉదాహరణకు శివరాత్రి కుటుంబ సంబరాలతో, సంతోషాలతో ఒక్క పొద్దులు ఉండి చాలా పవిత్రంగా చేస్తారు. హిందూయిజంలో అతి పవిత్రమైనది నేను శివరాత్రి అది శివుని భక్తులకే అనుకుంటా. కానీ శివుని భక్తులకే తెలియకుండా ఒక మోసం ఏంటిదంటే, మనమంతా హిందువులం అంటేనే ఈ హిందువులల్లో శివుని భక్తులను వేరు చేస్తారు. వాళ్ళను ఒకటి అంటే ఈ మత గ్రంథాలు ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవంటే, వాళ్ళకు వర్ణభేదం ఉంది. వర్ణభేదంలో ఏం చెప్తుందంటే, వర్ణభేదంలో ఏమంటుందంటే, ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్ధుడు ఉంది కదా, ఇవి 3 వర్ణాలు కూడా దేవుళ్ళకి వెళ్ళి వచ్చినాయి. దేవుని అవయవాలకి వెళ్ళి పుట్టిన వాళ్ళే. తల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు ఛాతల నుంచి వచ్చిన వాళ్ళు, వైశ్యులు తొడల మధ్య నుంచి పుట్టిన వాళ్ళు, శుద్ధులు కాళ్ళ కింద నుంచి పుట్టిన వాళ్ళు. ఇవంతా దేవుని దేహమే అయినప్పుడు కాళ్ళ దగ్గర పుట్టినోడిని చండాలుడని ఎందుకు పిలుస్తారో మరి అది వాళ్ళ విజ్ఞాతకే వదిలేయాలి. ఆ కాళ్ళ దగ్గర పుట్టిన వాడిదే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు. వాళ్ళు ఎప్పుడూ హిందూయిజంలో చండాలుడే. వాళ్ళు జీవితాంతము పుణ్యం చేసి మంచి పనులు చేసినా వాళ్ళు బ్రాహ్మణుడు కాలేరు. ఎందుకంటే ఆ వర్ణమే చెప్తుంది, మనస్ఫృతి చెప్తుంది. ఇంకొకటి, మన ఋగ్వేదంలో 10వ మండలం 90వ సంయుక్తులో చెప్తుంది ఏంటిదంటే, ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేసుకోవాలి. ఆ కుల వృత్తిని బట్టే ఇది మన వర్ణాలు వస్తాయని చెప్పుకుంటూ వస్తూ అంటారు అన్నమాట. ఆ కుల వృత్తి అంటే ఈ కులం ముందు చూసినావా, ఇది పెద్ద బూటకం. ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 29 రాష్ట్రాలలో మనకే తెలియని పెద్ద అబద్ధం ఏంటంటే, ఇక్కడున్న కులం ఇంకో దగ్గర వేరే ఉంటుంది. రాజస్థాన్లో బ్రాహ్మణులు ఇక్కడ పాయకాలు కడుగుతారు. ఇక్కడ రెడ్డిలు రాజస్థాన్లో ఎస్టీలు అవుతారు. ఇక్కడ ఎస్టీలు ఆడ రాజపుత్ర రాజులు అవుతుండ్రు. ఇక్కడ మన ఎస్సీ ఎస్టీలు కేరళ పోతే బీసీలు అవుతారు. ఇక్కడ యాదవ్స్ గౌడ్స్ అక్కడ పోతే ఎస్సీలు అవుతారు. ఇక్కడ ఓసీలు ఇంకో దగ్గర మున్నూరు కాపు అవుతారు. కానీ మనం అంతా ఒక్కటే అంటే ఈ మతం ఒప్పుకోదు. హిందూయిజం అంటే కొంతమంది బ్రాహ్మణులకు, అందరికీ కాదు, కొంతమందికి ఒప్పుకోరు. ఈక్వల్ అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. ఇమ్మీడియట్లీ చెంగున లేస్తారు. అది మన ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఏమన్నా అంటే పడేటోడు ఎవరంటే వాళ్ళ మీద ఎగురుతారు. అదే ఇప్పుడు ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక బాబు గోగిలేని వాళ్ళు అంటే వాళ్ళ మీదకి ఎగురారు. ఎందుకంటే వాళ్ళ వర్గాలు కానీ ప్రశ్నించినందుకు వాళ్ళను దూరం పెడతారు. మనలాంటి ప్రశ్నించే ఒక భైరి నరేష్ లాంటి వాళ్ళు కానీ, ఇది ఒక అన్నట్టు మచ్చ దేవేందర్ అనే ఒక వ్యక్తి కానీ, అది రేజన రాజేష్ అనే వ్యక్తి కానీ, ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి తప్పులను చెప్తే వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ మీద ఇంటి మీద దాడి చేస్తారు, వాళ్ళ మీద దాడి చేస్తారు. కానీ గొప్పతనం ఏంటంటే, ఇవన్నీ చూస్తూ కూడా సహిస్తారు చూసినావా, ఇక వాళ్ళ సహనానికి వదిలేయాలి. అది మనమే.
అని చెప్పు. శివుని శివుని భక్తులల్లా ఇది లేదు, అందుకనే నాకు ఇష్టం. శివుని భక్తులు ఎక్కడైనా సరే సహనంగా ఉంటారు, వాళ్ళ క్రమశిక్షణతో ఉంటారు, వాళ్ళదేందో వాళ్ళు పాటిస్తారు, ఇతరులకు ఎవ్వనికి ఆటంకం కారు. శివుని భక్తుల గొప్పతనం అంటే ఇది. నువ్వు క్రిస్టియన్వా, ముస్లింవా, నువ్వు మాలోనివా, మాదిగోనివా, రెడ్డివా, కమ్మవా, కుమ్మరి, ఎవ్వనివైనా సంబంధం లేదు. శివమాల చేసినవా, శివరాత్రి పూజ చేసినవా, ఒక్క పొద్దులు ఉన్నవా, నువ్వు నేను సమానం అంటారు. ఇది గొప్పతనం శివుని దగ్గర. జై జై శివయ. ఓం నమో శివాయ. జై భీమాన్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శివుని భక్తులకు, శివుని యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు పండుగ కాబట్టి మీ యొక్క ఆరోగ్యాలు, మీ యొక్క సంతోషాలు, మీ యొక్క ఫ్యామిలీ అందరికీ కూడా మీ యొక్క దైవభక్తిని శివుని దగ్గర కనపరుచుకోవాలని వేడుకుంటున్నాం. ఒకటి, నాకు శివుడు అంటే ఇష్టం, శివుని భక్తులు అంటే కూడా ఇష్టం. ఎందుకో రీజన్ ఏంటిదంటే, శివుని భక్తులు బుద్ధిజానికి చాలా దగ్గరలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కులాన్ని, మతాన్ని, ఆడ మగ, చిన్న పెద్ద ఇట్లాంటివి పాటించరు. నచ్చితే వాళ్ళ ఆరాధ్య దైవాన్ని అందరూ ఒకటిగా పూజిస్తారు. ఇది బాగా నచ్చుతుంది. ఈక్వల్గా ఉంటారు. ఉదాహరణకు శివరాత్రి కుటుంబ సంబరాలతో, సంతోషాలతో ఒక్క పొద్దులు ఉండి చాలా పవిత్రంగా చేస్తారు. హిందూయిజంలో అతి పవిత్రమైనది నేను శివరాత్రి అది శివుని భక్తులకే అనుకుంటా. కానీ శివుని భక్తులకే తెలియకుండా ఒక మోసం ఏంటిదంటే, మనమంతా హిందువులం అంటేనే ఈ హిందువులల్లో శివుని భక్తులను వేరు చేస్తారు. వాళ్ళను ఒకటి అంటే ఈ మత గ్రంథాలు ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు అంటే, వాళ్ళకు వర్ణభేదం ఉంది. వర్ణభేదంలో ఏం చెప్తుందంటే, వర్ణభేదంలో ఏమంటుందంటే, ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్ధుడు ఉంది కదా, ఇవి 3 వర్ణాలు కూడా దేవుళ్ళకి వెళ్ళి వచ్చినాయి. దేవుని అవయవాలకి వెళ్ళి పుట్టిన వాళ్ళే. తల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు ఛాతల నుంచి వచ్చిన వాళ్ళు, వైశ్యులు తొడల మధ్య నుంచి పుట్టిన వాళ్ళు, శుద్ధులు కాళ్ళ కింద నుంచి పుట్టిన వాళ్ళు. ఇవంతా దేవుని దేహమే అయినప్పుడు కాళ్ళ దగ్గర పుట్టినోడిని చండాలుడు అని ఎందుకు పిలుస్తారో మరి అది వాళ్ళ విజ్ఞాతకే వదిలేయాలి. ఆ కాళ్ళ దగ్గర పుట్టిన వాడే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు. వాళ్ళు ఎప్పుడూ హిందూయిజంలో చండాలుడే. వాళ్ళు జీవితాంతము పుణ్యం చేసి మంచి పనులు చేసినా వాళ్ళు బ్రాహ్మణుడు కాలేరు. ఎందుకంటే ఆ వర్ణమే చెప్తుంది, మనస్ఫృతి చెప్తుంది. ఇంకొకటి, మన ఋగ్వేదంలో 10వ మండలం 90వ సంయుక్తులో చెప్తుంది ఏంటిదంటే, ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేసుకోవాలి. ఆ కుల వృత్తిని బట్టే ఇది మన వర్ణాలు వస్తాయి అని చెప్పుకుంటూ వస్తూ అంటారు అన్నమాట. ఆ కుల వృత్తి అంటే, ఈ కులం ముందు ఇచ్చినవా, ఇది పెద్ద బూటకం. ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 29 రాష్ట్రాలలో మనకే తెలియని పెద్ద అబద్ధం ఏంటంటే, ఇక్కడున్న కులం ఇంకో దగ్గర వేరే ఉంటుంది. రాజస్థాన్లో బ్రాహ్మణులు ఇక్కడ పాయకాలు కడుగుతారు. ఇక్కడ రెడ్డిలు రాజస్థాన్లో ఎస్టీలు అవుతారు. ఇక్కడ ఎస్టీలు ఆడ రాజపుత్ర రాజులు అవుతుండ్రు. ఇక్కడ మన ఎస్సీ ఎస్టీలు కేరళ పోతే బీసీలు అవుతారు. ఇక్కడ యాదవ్స్ గౌడ్స్ అక్కడ పోతే ఎస్సీలు అవుతారు. ఇక్కడ ఓసీలు ఇంకో దగ్గర మున్నూరు కాపు అవుతారు. కానీ మనం అంతా ఒక్కటే అంటే ఈ మతం ఒప్పుకోదు. హిందూయిజం అంటే కొంతమంది బ్రాహ్మణులకు, అందరికీ కాదు, కొంతమందికి ఒప్పుకోరు. ఈక్వల్ అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు, ఇమ్మీడియట్లీ చెంగున లేస్తారు. అది మన ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఏమన్నా అంటే
పడేటోడు ఎవడంటే వాళ్ళ మీద ఎగురుతారు. అదే ఇప్పుడు ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక బాబు గోగిలేని వాళ్ళు అంటే వాళ్ళ మీదకి ఎగరరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వర్గాలోళ్ళే. కానీ ప్రశ్నించినందుకు వాళ్ళను దూరం పెడతారు. మనలాంటోడు ప్రశ్నించే ఒక భైరి నరేష్ లాంటి వాళ్ళు కానీ, ఏది ఇది ఒక అనుంటారు మచ్చ దేవేందర్ అనే ఒక వ్యక్తి కానీ, ఒక అది రేజన రాజేష్ అనే వ్యక్తి కానీ, ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి తప్పులను చెప్తే వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ మీద ఇంటి మీద దాడి చేస్తారు, వాళ్ళ మీద దాడి చేస్తారు. కానీ గొప్పతనం ఏంటంటే ఇవన్నీ చూస్తూ కూడా సహిస్తారు చూసినావా, ఇక వాళ్ళ సహనానికి వదిలేయాలి. అది మనమే. ఏం చెప్పు, శివుని భక్తులల్లా ఇది లేదు. అందుకనే నాకు ఇష్టం. శివుని భక్తులు ఎక్కడైనా సరే సహనంగా ఉంటారు, వాళ్ళ క్రమశిక్షణతో ఉంటారు, వాళ్ళదేందో వాళ్ళు పాటిస్తారు, ఇతరులకు ఎవ్వనికి ఆటంకం కారు. శివుని భక్తుల గొప్పతనం అంటే ఇది. నువ్వు క్రిస్టియన్వా, ముస్లింవా, నువ్వు మాలోనివా, మాదిగోనివా, రెడ్డివా, కమ్మవా, కుమ్మరి, ఎవ్వనివైనా సంబంధం లేదు. శివమాల చేసినవా, శివరాత్రి పూజ చేసినవా, ఒక్క పొద్దులు ఉన్నవా, నేను సమానం అంటారు. ఇది గొప్పతనం శివుని దగ్గర. జై జై శివాయ. ఓం నమో శివాయ.